ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓంకారము వినిపించునురా. భ్రూమధ్యమున దృష్టి నిలిపిన పరజ్యోతి కనిపించునురా. ఆచిదానందమూర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించునురా. ముక్తి మీకు ప్రాప్తించునురా. సామే సామే, నా కోసం ఇంటికాడ మా మామ ఎదురు చూస్తా ఉంటాడు. త్వరగా ప్రసాదం ఇచ్చి పంపండి సామే. మాది ముండప్ప. హరి ఓం. సమస్త సన్మంగళాని భవంతు. ఈ శాతం నీదే గాని నేను చెప్పి తినవు కదా. గొడ్డుకొక దెబ్బ మనసుకొక మాట అన్నారు. అసలు నేను మడిసినాను ఎవరన్నారా? నేను బతికేది రెండిటితోనేనే. ఒకటి కళ్ళు నీళ్లు, రెండు నీ కళ్ళే. ఓ మావా, నువ్వు లేనిదే బతకలేనంటావు. నా అద్దుట్టం కొద్దీ నువ్వు దొరికావంటావు. కట్టమంతా ఈ కళ్ళు ముందుకు దారిపోతే కడుపు కెట్టా చెప్పు. నా మాటిను మావా. ఇంతనే బుత్తే, ఇంతను. మతాలన్నీ మాడిపోయిన రోజున, కులాలన్నీ కూలిపోయిన రోజున, నువ్వని నేనని తేడా లేని రోజున నీ మాట తప్పకుండా ఇంతనే. అంతవరకు ఈ కళ్ళు నీళ్ళు పోయిందే నా కడుపు మంట సల్లారుదా. నువ్వు అనుకున్న మంచి రోజులు వస్తాయని సాములోరు చెప్పారు మావా. ఇదిగో ప్రసాదం తెచ్చా, కళ్ళకద్దుకుని నోటు వేసుకో. ప్రసాదమా గిసాదమా? అయి పుట్టిన రాయాలంతా ఆరగించాక అంగిల్లో అటు ఇటు మిగిలిపోయిన ఎంగిలి మంగళమంతా ప్రసాదం అంటూ అరిచేతిలో ఈతలిస్తారు. స్వయం పాకం తినటానికి మంత్రాలు చెప్పి మాయలు మప్పి మసిపూసి మారేడుగాడు చేయడానికి ఇటువంటి స్వాములంతా ఎలుస్తారా? ఆయన అట్టంటోరు కాదు మావా, దేవుడు. ఓ అబ్బా, అంత దేవుడైతే మడిగట్టుకునే అల్లంత దూరాన్ని మఠంలో కూర్చోవడం దేనికే? మన గుడానికి రమ్మను, మన బతుకులు ఒకసారి చూడమనివే. ఆహా, అదొల్ల కాదు. కడుపు నిండాక నా ఆళ్ళు కబుర్లైనా చెబుతారా? కబుర్లా మనలో ఉన్న మర్మం కూడా చెప్పాడు మావా. మనలో 5 భూతాలున్నాయంట. 5 కర్మే, 6 భూతం కూడా ఉంది. ఆకలి భూతం. ఇతన్నమాని చెప్పింది మావా. గొంతులో ఆకాశం అంట, గుండెలో గాలంట, పొట్టులో నిప్పంట, దాని కింద నీరు భూమి ఉన్నాయంట. నమ్మేవంటే ముత్తే, నమ్మేవా? నేనైతే నా ఆళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చూపించమనేవాడినే. తప్పు మావా, అందరిలాగా ఆయన అనమోకు, కళ్ళు పోతాయి. ఆయన సత్యమే చెప్తాడు. ఆ సత్యమేదో నేను చూస్తేగా నమ్మం. అయితే గొంతులో ఆకాశం. ఏది కనిపించదే? గుండెల్లో గాలి, అది సుత్తాను. ఏది గాలి కనిపించదే? పొట్టలో నిప్పు, అది సుత్తాను. ఏది నిప్పు కనిపించదే? కింద భూమి నీరు, అది సుత్తాను. ఏ భూతాలు కనిపించవే? పంచభూతాలు బూటగా తెలిపోయింది. భక్తుడు, కళ్ళు మూసుకుని కొంగ చెప్పులు చేస్తుండావా? నీ ఎత్తులు చిత్తులు మంత్రాలు తంత్రాలని నా గరికేలే. చండాలుసి చెప్పులు కుట్టే కషాయాన్ని, పీనుగుల్ని పూడ్చిపెట్టే పెడసరపోండి, శవాల్ని తగలెట్టే కర్కోటకుణ్ణి. ఈ కక్కడి పేరు చెబితేనే మెక్కిందంతా కక్కి కుక్కిన పేలుల్లా దీనికి సత్తారే జనం. నా ఇయాల నీ బతుకు తెలుసుకుండా వదులుతానా?
జుట్టు బొట్టు ఊడిన బోడి ముండల్ని మొగుడును వదిలేసిన మురికి ముండల్ని చుట్టేసుకుని కోతల కొట్టావా? ఎర్రియాదంతో చెప్తావా? ఏందదే? ముడ్డి కింద చక్రమా, బొడ్డు కింద చక్రమా? ఏది చూపించు, చూపించు. నేను చెప్పిందేను, నువ్వు చెప్పింది చూపించు. రే బ్రహ్మం, మర్యాదగా చెబుతుండా, కట్టుకున్న ఆలినే కసా కసా కోసిన ఈ సురకత్తికి నువ్వు ఒక లెక్క కాదు. చెప్పు, సత్యప్రమాణకంగా చెప్పు. చెప్పు. నా మాట అంటే అంత సులకనా? నేనంటే అంత తేలిక? నా యాల ఏందప్ప ఇదే? ఎన్నడూ సూటి తప్పను నా ఏటు గురిపెట్టింది ఏందప్ప? చూస్తాను, అది చూస్తాను. నా యాల ఏంది? యానక ఏలు జీవాలను మెక్కిన నా కత్తి ఈ నాయాల మీద జాలి చూపుతుంది. ఏంది కనికట్ట? చూస్తాను, అది చూస్తాను. నా యాల ఏంది మళ్ళీ గురి తప్పింది? చూస్తాను. నా యాల కక్క, నా పేరు నీకట్టే తెలుసు. అంతా తెలుసు నాయన. మాయలో పడ్డా, భ్రమ పడ్డా, ఆవేశంలో నిన్ను నీవే మర్చిపోతున్నా. చేతలెరుకలేకనే చేస్తున్నా. నీ ముత్తి చావలేదు నాయన. ఏంది నువ్వు చెప్పేది? అదిగో నెత్తురు కత్తి నా చేత్తో నేనే చంపాను. ఇంకా మోసం చేస్తుండావా? లేదు నాయన, మానవుడు తనకు తానే మోసం చేసుకుంటున్నా. నీ చెయ్యి చూచుకో. స్వామి, సత్యం చూపి పదనాయన. ఆగావే నాయన, ఇంట్లోకి పద. ఇంకెక్కడ ఇల్లు స్వామి? ఇల్లాలతోనే నా ఇల్లు కూలిపోయింది స్వామి. తెచ్చినా తేకపోయినా నేను తింటేనే చాలని కడుపు నిండా కూడెట్టేది. నాను తాగొచ్చి ఏమన్నా భరించేది. ఏనాటికైనా మామ మారితే చాలని దేవుళ్లకు మొక్కుకునేది. దాన్ని నేనే దిగమింగాను. నా దీపం ఆరిపోయింది స్వామి. ఇంకా భ్రమలోనే ఉన్నావు. నా మాట మీద నీకు నమ్మకం కుదరలేదా నాయన? మాటల మీద నాకు ఏనాడో నమ్మకం పోయింది స్వామి. కుళ్ళులో పుట్టి కుళ్ళులో పెరిగిన కుళ్ళు నాయాల్ని చేతులారా చంపింది కాదంటే నేను ఎట్టా నమ్మను స్వామి. చంపడానికి నువ్వెవరు, చావడానికి ఆమెవరు? నోరారా ప్రేమతో పిలువు నాయనా, వస్తుంది. ఇంకా నా ముట్టి ఎక్కడుందని పిలిచేది స్వామి. ఉంది నాయన, నా మాట నమ్ము. హరి ఓం. ముత్తే, మావా, ముత్తే, ముత్తే. మావా, స్వామి, నువ్వు మా పాలిట దేవుడివి స్వామి. తెలియక తిట్టాను స్వామి. నన్ను మన్నించు స్వామి, నన్ను మన్నించు స్వామి. లే నాయనా, లే. స్వామి, స్వామి, నేను అంతరానుండి స్వామి. పంచముండి స్వామి, పంచముండి. పంచముడని నిన్ను
కిల్చపరచిరని బాధపడకురా కక్క మనసే